ఈ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మ, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం 9వ అధ్యాయం 17 నుంచి 35 వరకు చదవాలి. కానీ 17 నుంచి కొన్ని మాటలు చదవండి, 1-2 మాటలు చదవండి. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనులక వారి మీద అతిశయపడుతున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. జాగ్రత్తగా వినండి. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి వారి దేవుళ్ళు దేవతలకు మరియు ప్రజలకు తీర్పు తీర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మన దేవుడు ఎవరంటే తీర్పు తీర్చే దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇలాగున్న దేవుని విషయాలు కొన్ని వచ్చినప్పుడు మనం ఆమెన్ హల్లెలూయా చెప్తూ ఉండాలి. ఓకేనా? మన దేవుడు ఎవరంటే తీర్పు తీర్చే దేవుడు గనక ఐగుప్తీయుల దగ్గర ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. బానిసత్వంలో మగ్గుతూ ములుగుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విని దిగివచ్చి దైవజనుడైన మోషే అహరోనులను ఇద్దరిని పంపాడు. అనేక మార్లు ప్రజల్ని పోనివ్వు 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 అన్నా కూడా అతను పోనీయడం లేదు. కాబట్టి దేవుడు తానే తీర్పులు తీర్చడం ప్రారంభించాడు. ఒకటి, వారి దేవుళ్ళు దేవతలు అనబడిన వారికి తీర్పు తీర్చడం ప్రారంభించాడు. రెండవది, మాట వినని ఫరోకిని అతని ప్రజలకిని తీర్పు తీర్చడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనేక తీర్పులను గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేని గురించి మనం నేర్చుకుందామంటే ఆకాశం నుండి దేవుడు వడగండ్లు కురిపించిన తీర్పును గురించి మనం నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ వడగండ్లు ఎక్కడి నుంచి కురిపించబడ్డాయి నాన్న? ఆకాశం నుండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇదే పాఠం మీకు. ఎక్కడి నుంచి కురిపించబడ్డాయి? ఆకాశము నుండి వడగండ్లు కురిపించబడ్డాయి. ఇది ఇజ్రాయేలు ప్రజల మీద కురిపించబడలేదు. పక్కనే గోషెను పక్కనే కదా నాన్న, పక్కనే, అయినా వాటి మీద కురిపించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాటి మీద కురిపించబడలేదు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను వేరు చేశాడు. ఐగుప్తు మీద కుమ్మరించాడు. ఫరో ప్రజలందరికీ కూడా దేవుడు ఏం చెప్పాడంటే, సాయంకాలం వరకు నీ పశువులు నీ దేశ ప్రజలందరూ ఇండ్లలోనికి రావాలి. ఒకవేళ రాకపోతే బయట ఉన్నది పశువులైనా మనుషులైనా ఏదైనా సరే ఆ వడగండ్ల దెబ్బ చేత చనిపోతాయి. ఆమేన్. హల్లెలూయా అని దేవుడు చెప్పాడు. మంచిగా చెప్పాడు. కొందరేమో ఆ మాట విన్నారు, మరి కొందరు ఆ మాట నిర్లక్ష్య పెట్టారు. ఆ మాట విని భయపడ్డ వారందరూ సాయంకాలం కాకమునిపే పశువులను మనుషులు ఇంటికి వచ్చేసారు. ఇంటికి, ఇళ్ళలోనికి వచ్చేసారు. వారు కాపాడబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటను, సేవకుల మాటను బేఖాతరు చేసా ఏం కురుస్తాయిలే. కాలం గాంధీ వర్షం పడుద్దా? మెరుపులు రాంది వడగండ్లు కురుస్తాయా? ఎవరు రావాలో అట్లనే చెప్తారులే అని అనుకొని దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన వారి మీద వడగండ్లు కురిపించబడ్డాయి, చనిపోయారు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు పశువులు అనేకం చనిపోయారు. రాజు ఆ ప్రజలందరూ చాలా బాధపడ్డారు. వడగండ్లు ఆగడం లేదు, అవి కురిపించబడుతూనే ఉన్నాయి. బయటికి వెళ్ళే పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. అవి కురుస్తూ ఉండగానే వారు ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. మరికొందరు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఏంటి పరిస్థితి? అయ్యా ఏంటి ఈ పరిస్థితి? కాపాడండి, తప్పించండి ఏదో ఒక విధంగా అని చెప్పి రాజుకు మొరపెట్టుకున్నారు. రాజు కూడా చాలా బాధపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధపడ్డాడు. రెండవది భయపడ్డాడు కూడా. భయపడి మోషే అహరోనులను పిలిచి, ఈసారికి క్షమించండి, రాయబడిన సంగతులు అవన్నీ ఈసారి క్షమించండి. అయ్యా మీ ప్రజల్ని పోనిస్తాం,
మీ ప్రజల్ని పోనిస్తాం, మమ్మల్ని క్షమించండి, కానీ వడగండ్లు ఆపండి అని చెప్పి ఈ సేవకులను వారు వేడుకున్నారు. అప్పుడు సరే జాగ్రత్త, మళ్ళీ ఇంకొకసారి అబద్ధం ఆడొద్దు, ప్రజల్ని పోనీయాలి అని చెప్పి కాస్త ఖండితంగా చెప్పి వీరు వేడుకున్నారు. వీరు వేడుకున్నప్పుడు ఏమైందంటే వర్షం కురవడం, వడగండ్లు కురియడం ఆగిపోయింది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం కురియడం, వడగండ్లు కురియడం ఆగిపోయింది. దీనికి ముందు ఐగుప్తు ప్రజలు కూడా వారు ఆకాశం నుంచి కురిపించబడుతున్నాయి కనుక ఆకాశము మా దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పి ఆకాశానికి వారొక పేరు పెట్టుకున్నారు. ఏంటి ఆ పేరు అంటే నట్. ఏంటిది ఆ పేరు? నట్. ఇంగ్లీష్లో NUT, నట్ అని రాయబడ్డది. నట్ అనగా వారి భాషలో నట్ అని పిలుచుకుంటూ వారు ఆకాశమును దేవతగా పూజించేవారు. ఆకాశపు రాణి అని, ఆకాశ దేవత అని వారు పూజించేవారు. ఇప్పుడు ఈ వడగండ్లు ఎక్కడి నుంచి కురిపించబడుతుంటే ఆకాశం నుంచి కనుక ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారి ఇళ్లలో ఉండి వారి దేవతను వారు మొక్కుతున్నారు. అమ్మా తల్లి ఆకాశపు రాణి అని పెట్టేవారట. ఆకాశపు రాణి, ఆకాశపు దేవత, ఆకాశపు తల్లి, మన దేవత అని వారు మొక్కేవారట. మొక్కుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతూ వారికి తోచినట్లుగా దేవుని ఎలాగ ఆరాధించాలో వారికి తోచినట్లుగా వారు ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. కానీ ఫలితం ఏమీ లేక వారు అలసిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఫలితము లేని ఆ సందర్భంలోనే ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ మొరపెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అన్న, వారి దేవత పేరేంటిది? ఆకాశపు రాణి, ఆకాశపు దేవత అనగా పేరు నట్. మరొకటి ఓరియాసిస్ అనేటువంటి దేవత, ప్రకృతిని కాపాడే దేవత. ఇలా ఉన్న వారు పేర్లు పెట్టుకొని వారి దేవి దేవతలను పూజించారు, ఆరాధించారు, కానీ ప్రయోజనమేమీ లేదు, కాపాడేవాడు లేడు. అప్పుడు ఏం జరిగిందంటే బిడ్డలారా, వారు ఏదైతే వారు దేవుడు అనుకున్నారో ఇప్పుడు ఆ దేవత యొక్క బలం, అధికారం, ఆధిపత్యం అంతా పోయింది. దీని చేత అందరూ చనిపోయారు. ఇప్పుడు ఎవరు వేడుకుంటే ఆగినవి? మోషే, అహరోన్. అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంది? ఈ మోషే, అహరోన్ అని వారి దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సర్వ సృష్టి మీద, ప్రకృతి మీద, ఆకాశం, భూమి ఆకాశముల మీద అధికారం కలిగిన వాడు ఆయనే అని వారికి అర్థమైపోయింది. ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది మన వల్ల కావట్లేదు, మన దేవత మనం పూజించంగానే ఏమీ చేయట్లేదు, కాబట్టి వాళ్ళనే పిలవండి, వారినే ప్రార్థన చేయమనండి, ఏ విధం చేతనైనా ఆపమనండి అని చెప్పి ప్రజలందరూ, ప్రధానులు, అధిపతులందరూ వెళ్ళి రాజుకు మొరపెట్టినప్పుడు రాజు బాధపడి భయపడి సేవకులను పిలిచి పోనిస్తానయ్యా మీ ప్రజలనని బ్రతిలాడినప్పుడు వీరొచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆకాశమును, భూమిని కలుగజేసింది ఎవరు? అది సర్వ సృష్టిలో ఉన్న ప్రజలందరికీ నా సువార్త ఒకటే. ఈ భూమిని, ఆకాశమును కలుగజేసి, సమస్తమైనటువంటి వాటిని కలుగజేసి, వాటిని స్థిరపరిచి, మన కొరకు, మన బ్రతుకుల కొరకు వాటిని సిద్ధపరిచి, మానవుడా బ్రతుకురా అని ఈ భూలోకంలో ఉంచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆకాశమును ఎవడో కలుగజేయలేదు, ఈ భూమిని ఎవడో కలుగజేయలేదు, భూమి ఆకాశములను కలుగజేసిన వాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భూమి అయినా ఆకాశమైన ఆయన మాటే వినాలి, సర్వ సృష్టి ఆయన మాటే వినాలి, సర్వసృష్టి ఆయన మాటే వినాలి. ఆకాశ మహాకాశములను కలుగజేసింది ఆయనే. మనకు కనబడుతున్న ఎన్ని నాన్న పైన? ఒక్కటే. కానీ వాక్యములో ఆకాశ మహాకాశములు అన్నాడు, అంటే డబుల్ పలికాడు. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అని పలికాడు. ఆయన మాట తప్ప కాదు, ఆయన మాట తప్పెన్నడు
కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహువచనం మాట్లాడినాడు దేవుడు, ఏకవచనం కాదు, బహువచనం మాట్లాడినాడు. బహువచనం అంటే మహా ఆకాశములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎన్ని ఆకాశములు? 3. ఇది వాక్యం తెలిసిన వారికి తెలుసు, చాలామందికి తెలియదు. ఎలాగున 3 అని చెప్పగలరు మీరు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడను నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను. మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా. ఎన్నో ఆకాశం నానా? 3వ ఆకాశం. ఆకాశములన్నీ 3. ఇవి ఎలాగునా సృష్టించబడ్డాయి? దేవుడి ఆకాశాన్ని ఎలాగునా క్రియేట్ చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఈ 3వ ఆకాశం అని నీకు ఎక్కడా దొరకదు. నీకు మధ్యలో కొరింథీలో చెప్తాడు, కానీ నువ్వు ఆది కాండం నుంచి చదువుకుంటూ వస్తే నీకు ఎక్కడ అనిపించవు. మహాకాశములు అనే మాట నీకు దొరుకుద్ది, కానీ ఇన్నే ఆకాశములని నీకేం తెలియదు. ఇన్నే ఆకాశములని తెలియదు. ఎలాగున దేవుడు ఆకాశాన్ని కలుగజేశాడు? ఇప్పుడు చదవండి మొదటి అధ్యాయం, ఆది కాండం 1వ అధ్యాయం 6వ వాక్యం చదవనా? మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. విశాలమునకు ఏమని పేరు పెట్టాడు? ఇప్పుడు అక్కడ ఏముంది? ఫస్ట్ అక్కడ ఏమున్నాయి నాన్న? శూన్యములు ఏమున్నది? ఫస్ట్ నీళ్ళు అనండి. ఏమున్నది అక్కడ? నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నీళ్లను చూసి దేవుడు ఏమన్నాడంటే పైకి వెళ్ళిపోండి అన్నాడు. కొన్ని అవి వేరు చేసిండు, మధ్యలోనికి సగానికి కొన్ని పైకి కొన్ని కిందకి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమైంది? పై జలములకు ఏమని పేరు పెట్టిన ఆయన? ఆకాశం అని పేరు పెట్టిండు. కింది జలములన్నీ రాయబడింది ఒక చోటనే కూర్చోబడి ఏమన్నాడు? ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఏమైంది? ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడు? భూమి సముద్రం. ఇప్పుడు ఎవరు వీరిని సృష్టించింది? ఎవరు కలగజేసింది? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, భూమి ఆకాశములను కలగజేసింది ఎవరు? మన దేవుడే. బైబిల్లో చాలా రిఫరెన్స్ చూపెట్టగలను, చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. ఇది సమయం కాదు, మనం దాని గురించి పెద్దగా నేర్చుకోవడం లేదు. మనకు కావాల్సింది ఏందో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భూమి ఆకాశములను కలగజేసింది మన దేవుడు. ఏ మానవుడు కాదు, ఏ సైన్స్ కాదు, ఇంకోటి ఏది కాదు. ఇంకోటి ఏది కాదు. ఆ ఆకాశం ఎలాగుంది, దాన్ని ఎలాగైనా తయారు చేశాడు అనే సంగతులు మీకు చూపెడతాను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 18వ వాక్యం. పోత పోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. ఆమేన్. ఆకాశం ఎలా ఉందట నాన్న? పోత పోసిన దట్టమైన అంటే అర్థమైంది నాన్న? మందము. పోత పోసిన దట్టమైన అద్దము వలె ఆయన వ్యాపింపజేసినట్లు నువ్వు వ్యాపింపజేయగలవా అని అడుగుతున్నాను. అద్దంలోకి వెళ్ళి ఇటు అటు. ఇప్పుడు ప్రభువుకు కనబడుద్దా లేదా? అమ్మా, ప్రభువుకు కనబడుద్దా లేదా? కనబడుతుంది. అందుకని ఏముంది? ఆయనకు మరుగైనది ఏది లేదు, సమస్తము స్పష్టంగా కనబడుతున్నాయి. నరులను కన్నులారా భూమి మీద ఉన్న సమస్తమును కన్నులారా చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆలోచన మీరు తెలుసుకోండి. దేవదూతలు దేవుని యొద్దకు భూమి మీదకి ఎక్కుతూ దిగుతూ ఉంటాయా లేదా? ఉంటాయి. ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? పైకి. ఎందుకంటే పైకి దేవదూతలు వెళ్ళాలి, దేవుని యొద్దకు కిందికి రావాలి.
ఎక్కుతూ దిగుతూ ఉంటాయి, సమాచారాన్ని తీసుకువెళ్తుంటాయి, సమాచారాన్ని తీసుకువస్తూ ఉంటాయి. వీటి దారి ఏదయ్యా అంటే ఇంకెక్కడో లేదు, అద్దం మీద అద్దంలోకి వెళ్ళిపోవాలి. అద్దంలో నుంచే మరి ఇలాగుంది, ఇది దట్టమైనది. అది ఎంత దట్టమైన దేవదూతలు మాత్రం అందులోకి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా దేవుడు చేశాడు. మానవుడు దాన్ని కాదంటున్నాడండి. వీడు ఎంత తెలివి తక్కువ మానవుడు. దేవుడు చేసిన సృష్టిని వక్రీకరిస్తున్నాడు. ఇంకా వీళ్ళంత తెలివి తక్కువడు లేడేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము ఆయనది, భూమి ఆకాశములు ఆయనవి అని రాయబడింది వాక్యంలో. భూమి ఆకాశములు ఆయనవి, దేవునివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వడగళ్ళు ఎక్కడి నుంచి కుమ్మరించబడ్డాయి? ఆకాశం నుంచి. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను చూసిన సంగతి చెప్తున్నాను. ఒకసారి యూట్యూబ్లో నేను చూశాను. సెల్ కొన్న కొత్తలో అనేక విషయాలు చూస్తూ రాన్ యాట్ గారని ఒక గొప్ప సైంటిస్టు, బైబుల్ సైంటిస్టు, ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. నోవాహు ఓడ, భూమి ఆకాశములు, సొదొమ గొమొర్రా కాలిన పరిస్థితులు, ఉన్న నైసర్గిక అంటే భూమి మీద ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆకాశంలో ఉన్న ఆ పరిస్థితులు మనకు చూపెడతాడు. ఇప్పటికీ మీరు చూడండి. రాన్ యాట్, వయాట్ అని ఉంటుంది ఆయన పేరు, రాన్ యాట్ గారు అని. ఆయనది కొట్టి చూడండి, అందులో చాలా సంగతులు మనకు తెలుస్తాయి. ఈ అమెరికా వాళ్ళు అంతరిక్షంలోనికి దాన్ని అన్నారు, నౌక అన్నారు. దాన్ని ఏమన్నారు? అంతరిక్ష ప్రయాణంలో ఒక నౌక అన్నారు దాన్ని. కానీ అక్కడికి ఏం పంపారంటే ఒక కెమెరా పంపారు. అదే ఒక కెమెరా పంపారు. ఆ కెమెరా పంపినప్పుడు నేను చూశానండి, ఇంతింత రాళ్ళు ఉన్నాయి అక్కడ పైన. అవే వడగళ్ళు మనం చెప్పుకున్నది ఇప్పటిదాకా. ఇంతింత రాళ్ళు పైన ఉన్నాయి అక్కడ. ఇదేంది ప్రభు అని అనుకున్నాను. నాకైతే అనిపించింది, దేవుని సృష్టిలో అవి కురిపించాల్సి ఉన్నది. వాక్యంలో ఉంది. అవి ఒకరోజు కుమ్మరించబడబోతున్నాయి. ఆల్రెడీ ఐగుప్తు మీద కుమ్మరించింది దేవుడే. ఐగుప్తు మీద దేవుడే కుమ్మరించాడు. ఇప్పుడు అక్కడెక్కడ ఏమవుతున్నాయి? పడుతున్నాయి. వడగళ్ళు పడుతున్నాయా లేదా? రాళ్ళు పడతాయి వర్షం వచ్చినప్పుడు. ఈ వర్షంతో కలిపి దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. కాస్త కోపం వచ్చినప్పుడు ప్రజల మీదకి ఆ ఉపద్రవాన్ని పంపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రజలందరి మీదకి ఆ ఉపద్రవాన్ని పంపుతూ ఉంటాడు. నేను అవి చూశాను. ఆ కెమెరా మొత్తం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగున. అసలు అంతరిక్షంలో బల్లే వెళ్ళిపోయింది ఆ కెమెరా. మళ్ళీ కిందికి వస్తే వారు చూస్తే జరిగిన సంగతులు అన్నీవి. వారు చాలా సంగతులు తెలుసుకున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో బిడ్డలారా, ఇప్పుడు ఆ ఆకాశంలో ఏమున్నది? ఆ ఆకాశాన్ని దేవుడు ఎవరు కలుగజేశారంటే దేవుడు ఆకాశాన్ని కలుగజేశాడు. ఇప్పుడు ఆకాశము దేవునికి ఎలాగుందట? ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠం. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశము పైన కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ అంధకారం, మేఘములు అంధకారము వలె ఉన్నాయి. గాఢాంధకారమైన కమ్మింది. ఆయన వెలుగును అందరూ చూడకూడదని ఆయన కాంతిని, ఆయన మహిమను, ఆయన వెలుగును ఏం చేశారు? చుట్టూ గాఢాంధకారము కమ్మ చేసుకొని దానిలో ఉన్నాడు ప్రభు. ఆయన అందరినీ స్పష్టముగా ఆయన చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పైన ఉన్నాడు. ఈ ఆకాశం నుంచి ఏం కురిపించబడింది? ఒకటి ఇప్పుడు చదువుకున్నాం. ఏం కురిపించబడింది? వడగండ్లు. ఏం కురిపించబడింది నాన్న? వడగండ్లు కురిపించబడ్డాయి. ఇంకా ఏం కురిపించబడుతుంది అనే కొన్ని మాటలు, ఒక 3-4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆకాశమును ఎలాగ చేయగలడు? ఇత్తడి వలె చేయగలడు, ఇనుము వలె చేయగలడు. దాని నుంచి ఏమి రాకుండా ఆపగలడు. ఆకాశం నుండి ఏది రాకుండా ఆపగలడు. ప్రతిదీ ఆకాశం నుంచి దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ
పరలోకం నుంచి, ఆకాశం నుంచి మనకన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి కాదు, అన్నీ అనుగ్రహిస్తున్నాడు దేవుడు. త్వరగా కొన్ని మాటలు నేర్చుకుందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 4వ వాక్యం చదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు షేయూరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆకాశం నుంచి ఏం కురిపించబడుతుంది నాన్న? వర్షం. ఏం కురిపించబడుతుంది? వర్షం. ఇప్పుడు ఆ వర్షాన్ని ఎవరు ఆపగలరు? దేవుడే ఆపగలడు. దాని తర్వాత ఇంకెవరు ఆపగలరు? నా మాట ప్రకారము కాక ఈ కాలమందు మంచైనను వర్షమైనది కురవదు అన్నాడు. 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. సేవకుడు, దైవజనుడైన ఏలియా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆయన ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వర్షాన్ని ఒకటి దేవుడు కురిపించగలడు, దేవుడు ఆపగలడు. రెండవది సేవకుడు కురిపించగలడు, సేవకుడు ఆపగలడు. మరి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది అంటే ఆకాశం నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆకాశం నుంచి వర్షము కురవకపోతే పంటలు పండవు, కరువు కనుక దేవుడు ప్రేమ, జాలి, దయ, కనికరము గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది, ఆ నీళ్లు అన్నీ ఇక్కడే ఉంచితే అయిపోవు కదా, కొన్ని ఎందుకు పైకి పంపాడు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ నీళ్లు అక్కడ కిందనే ఉంటే అయిపోవు కదా అని అనుకుంటాం కావచ్చు, కానీ కాదు. కొన్నిటిని ఏమన్నాడు? పైకి వెళ్ళండి అన్నాడు. ఆ పైనున్న నీళ్ళే వర్షముగా కురిపించబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు భూమి పైనుంచి ఏం కురిపించబడుతుంది నాన్న? వర్షం. మీ అందరికీ ఇంకొక మాట చెప్తా. దేవుని మాట కూడా, ఆయన స్వరం కూడా నీకు ఆకాశం నుండే వస్తుందట. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 36. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదకి ఏమో ఏం దింపాడు? భూమి మీదకి అగ్ని. ఎక్కడ కాలుతుంది? భూమి మీద అగ్ని ఎక్కడున్నది? మోషే. ఇప్పుడు మాట్లాడిన సందర్భము మోషే గురించి. పొద మండుచుంది కదా, మండుచున్న పొదను గురించి రాయబడింది. అక్కడ ఉందా ఆ మాట? ఏముంది అక్కడ? నీవు చూసినప్పుడు చదువునాను మళ్ళా. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరం నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు. ఆమె అది భూమి మీద గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు అన్నాడు. ఎక్కడ కనబడుతుంది? పొదలో కనబడుతుంది. పొద మండుచున్నది కానీ కాలిపోవడం లేదు. ఏంటి వింత అని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు స్వరం మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడింది? ఇప్పుడు అందులోకి వెళ్ళి రాలే స్వరం. ఇక్కడ చెప్పాడు కదా వాక్యం, అందులోకి వెళ్ళి రాలే. ఆకాశం నుంచి స్వరం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేరుగా మోషే దగ్గరికి వచ్చింది ఆకాశం నుంచి. మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు విడు అన్నాడు. ఇక మాట్లాడడం స్టార్ట్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయన్నానా, దేవుని మాట, దేవుని బోధ ఎక్కడి నుంచి రావాలి మనకు? ఎక్కడి నుంచి రావాలి? ఇది మా సేవకులకు కానీ మీరు కూడా వినాలి కదా. ఇది మా సేవకులకు. సేవకుడు ఎక్కడి నుంచి పొందుకోవాలి వాక్యాన్ని? సేవకుడు ఎక్కడి నుంచి పొందుకోవాలి ఉపదేశాన్ని? ఆకాశం నుంచి. అక్క నుండే వాక్యాన్ని వినాలి, అక్క నుండే మాట వినాలి, అక్క నుండే వాక్యాన్ని, ఉపదేశాన్ని పొందుకొని ప్రజలకు వివరించాలి, బోధించాలి. మాట అనేక మార్లు ఆకాశం నుంచే స్వరం వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 చదువునానా? యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. తెరవబడింది. ఇప్పుడు
ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడి వచ్చింది ఆ స్వరము? ఎక్కడి వచ్చింది ఆ శబ్దము? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఆకాశం నుండి. అందుకే ప్రజలందరూ ఎటు చూస్తారు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి బాధలు చెప్పుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పనానా నీకు స్వరము అంటే నీకు మాట, నీకు బోధ ఎక్కడి నుంచి రావాలి? ఆకాశము నుండి రావాలి. ఆకాశము నుండే వచ్చింది. రైట్. ఇప్పుడు 16వ వాక్యంలో మనం చూస్తే ఆకాశము తెరవబడటయు పరిశుద్ధాత్మ పావుర ఆకారము వలె. ఇప్పుడు అందరు నన్ను చూడండి. రైట్. ఇప్పుడు ఆకాశం నుంచి ఏమొచ్చింది? దేవుని ఆత్మ దిగొచ్చింది. ఏమొచ్చింది నాన్న? దేవుని ఆత్మ. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేసిండు, దిగిరా పరిశుద్ధాత్ముడా, దిగిరా పరిశుద్ధాత్ముడా, దిగిరా పరిశుద్ధాత్ముడా. ఎందుకురా ఊకే అలాగ అరుస్తారు పిచ్చోలారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో వచ్చాడు పిచ్చోలారా, ఈ పిచ్చోళ్ళకి ఏం పని లేదు అన్నాడు. మరి వాక్యానికి ఏమన్సర్ చెప్తాడు ఆయన? ఇప్పుడు పావురం వల్ల దిగింది కదా, మళ్ళీ పోయిందా లేదా? ఎలాగ చెప్పగలవు? మళ్ళీ ఎప్పుడు దిగొచ్చింది చెప్పు? మేడ గదిలోనికి అపోస్తల దిగొచ్చిందా లేదా? మరి ఇదేం సార్? పౌలు ప్రార్థన చేసినప్పుడు, పేతురు ప్రార్థన చేసినప్పుడు, అపోస్తలు ప్రార్థన చేసినప్పుడు, సంఘమంతా ఏకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చను అని రాయబడింది. ప్రతి చోట మీరు చూడండి. ప్రజల్లో కొందరు పనికి మానుల పనులు చేస్తారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆ పాపంలో పాలు పొందడు రా బాబు. ఆ పాపంలో పాలు పొందడు. అట్లాగని భార్యాభర్తలు సంసారం చేసుకోరా నాయన ఎవడొద్దన్నాడు. అది దేవుడు సృష్టి నియమం కనుక దేవుడు అప్పుడు ఉండడు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు అక్కడ ఉండడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ మాట చెప్పాలని చెప్తున్నాను. ఈ లాజిక్, ఈ తెలివి నీకు లేకపోతే ఎట్లా భయ్? అభిషిక్తులే, అద్భుతాలు జరిగించేవారే, అయినా ప్రతి మానవునికి శరీర కోరికలు ఇచ్చేయాలనేది ఉంటుంది, సంసార జీవితం అని ఉంటుంది. ఆ టైంలో ఆయన ఉన్నాడే. మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు? చాలామంది ఈ లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. నానా బిడా, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, ఎప్పుడైతే ప్రార్థన గదిలోనికి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు చక్కగా స్నానాలు చేసుకొని పరిశుద్ధపరచుకొని ఎప్పుడైతే దేవుని ఆ సన్నిధిలోనికి వెళ్ళి ఒక మూలకు కూర్చొని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, దేవుని ఆత్మ బలముగా మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము తెరవబడుట పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట చూశాడు. స్వరం అక్కడి నుండి వచ్చింది, మాట అక్కడి నుంచి. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలకు? ఆయన అంతరిక్ష ద్వారమును తెరచెను, ఆకాశమును తెరచి వారికి సమృద్ధిగా ఆహారం కుమ్మరించను. ఆమేన్. నేను చెప్పాలంటే ఒక్కటి కాదు నాన్న, కనీసం 10-20 ఉంటాయి మాటలు. అందుకని 10-20 ఎక్కువనే ఉంటాయి. కొన్ని మాత్రమే అవసరమైనవి, ప్రాముఖ్యమైనవి మాత్రమే ఆకాశం నుంచి కురిపించబడతాయని తెలియజేయటకే ఈ మాటలు చెప్తున్నాను. ప్రతిదీ ఆకాశం నుంచే దేవుని యొద్ద నుండే కుమ్మరింపబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదైనా, ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏదైనా సరే అక్కడి నుంచే కుమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి కుమ్మరించబడుతుంది? అంతేనా? చదువు ఆ మాటలు. 2వ రాజులు బిడ్డ, 2వ రాజులు 1వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అన్నాడు, నేనే నిజముగా దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించును గాక అని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 10 మందిని దహించెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకు వచ్చారు 50 మంది? ఏలియాను పట్టుకొని వెళ్ళనికి వచ్చారు, పట్టుకొని రాజు దగ్గరికి పట్టుకొని పోనీకి వచ్చారు. 3 బ్యాచ్లు వచ్చినాయి. మూడు గుంపుల ప్రజలు, 3 గుంపుల సైనికులు అగ్నికి ఆహుతి అయిపోయారు. ఆమేన్.
హల్లెలూయా. దైవజనుడైనటువంటి ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి, బలిపీఠం మీదకి అగ్ని దిగి ఏం చేసింది? బలి పశువును, కట్టెలను, రాళ్లను మొత్తం దహించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొంచెం హెచ్చరిక కావాలి, హెచ్చరిక పొందాలి మీరందరూ. ఈ హెచ్చరికను మీరు తీసుకోవాలి. మునుపున్న భూమి ఆకాశం, మునుపున్న భూమి దేంతో నాశనమైంది నాన్న? మునుపున్న భూమి దేంతో నాశనమైంది? నీళ్ళ వలన. ఇప్పుడు భూమి ఆకాశములు దేని వలన లయం కాబోతున్నాయి? అగ్ని వలన. ఈ భూమి మీదకి, భూలోకంలో ఉన్న సమస్త మీదకి దేవుడు తన అగ్నిని కుమ్మరించబోతున్నాడు. పంచభూతములు మహావేంద్రముతో లయం కాబోతున్నాయి. రవులు కొని పోబోతున్నాయి. ఆకాశము చుట్టబడుతుంది. భూమి లేకుండా పోతుంది. కాలిపోబోతున్నాయి. దేని వలన? అగ్ని వలన. కాబట్టి జాగ్రత్త. 2 పేతురు 3వ అధ్యాయం త్వరగా 10-12 వరకు చదువు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్లు. రవులు కొని అంటే కాలిపోయి, రవులు కొని పోవునవి గనక పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరలోకం నుంచి దేవుని అగ్ని రాబోతుంది కనుక మీరు ఎలా ఉండాలి నాన్న? ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరికి లేదు జాగ్రత్త. భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పర్సనల్ లైఫ్ను కాపాడుకునేది లేదు. దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని విడిచి తిరుగుతున్నారు. వద్దు నాన్న, వద్దు బిడ్డ, అలా చేయొద్దు. మనం దేవుని సన్నిధిలో ఉంటూనే మన బ్రతుకుని ఏం చేసుకోవాలి? దినదినము మార్చుకోవాలి. మన పద్ధతిని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎంతో జాగ్రత్త గలవారై అని హెచ్చరిస్తున్నాడు. భూమి ఆకాశంలో రవులు కొనిపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. ఆకాశం నుంచి అగ్ని కుమ్మరింపబడబోతుంది కనుక జాగ్రత్త. ఈ తీర్పులు అంటారు కదా ఇవన్నీ. ఈ తీర్పులు చివరి దినాల్లో కూడా జరగబోయే తీర్పులు ఉన్నాయి. 7 బూరలు, అర్థమవుతుందా? 7 పాత్రలు ఏమవుతున్నాయి? కుమ్మరింపబడబోతున్నాయి. బూరలు ఊదినప్పుడు పాత్రలు కుమ్మరింపబడబోతున్నాయి. ఇవి తీర్పులు, అంత్యదినంలో జరిగే తీర్పులు. ఆ తీర్పుల్లో ఒక తీర్పు చెప్పిన ఈ వడగళ్ళు కూడా కుమ్మరించబడబోతున్నాయి. ప్రకటన గ్రంథం తీయండి నాన్న, 16వ అధ్యాయం 21. 5 మనుగుల బరువు గల 5 మనుగులు చూసాను, ఇది మామూలుది కాదు. ఇది 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. కానీ వారు మారు మనసు పొందిన వారు గారైంది. ఎంత దుర్మార్గులు అంటే ఈ మనుషులు. ఈ తీర్పులు జరుగుతూ ఉంటే, వడగళ్ళు గుమ్మరించబడుతూ ఉంటే, నాశనం అవుతూ ఉంటే దేవుని దూషించి తిరస్కరిస్తున్నారే కానీ మారు మనసు పొందట్లేదు. వారు బ్రతుకులను మార్చుకోవట్లేదు. దేవుని దగ్గరికి రావట్లేదు. దేవుని సన్నిధిలోనికి రావడం లేదు. దూరం అయిపోతున్నారు దేవునికి. దేవుని దూషిస్తున్నారు, తిడుతున్నారు. కానీ వాస్తవానికి ఏం చేయాలి? ప్రజలందరూ తిట్టాలా దేవుణ్ణి? ఏం చేయాలి నాన్న? దేవుని ఏం చేయాలి? తిట్టాలారా? తిట్టద్దు. ప్రభువా, ఈ ఉగ్రత ఎందుకు వచ్చిందో, ఈ శిక్ష మాకు ఎందుకు వచ్చిందో, మమ్మల్ని క్షమించండి అయ్యా, పాపులమయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ దుర్మార్గతను, అక్రమమును, పాపమును విడిచిపెడుతూ పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ బ్రతకాలి. ఈ భూమి ఆకాశంలో ఒకరోజు రవులు కొనిపోబోతున్నాయి. ఇవి పోయిన తర్వాత నీతిగా, పరిశుద్ధంగా బ్రతికిన వారికి మరేం కలుగుద్ది అని అంటే, ఇప్పుడు అదే 2 పేతురు అదే 3వ అధ్యాయం 13వ వాక్యం చదువునానా. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు అది
క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును ఆ, కనిపెట్టుచున్నాము. ఆ. వాటి యందు నీతి నివసించు. ఏమి నివసిస్తుంది? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. నీతిమంతులే అందులో నివసించెదరు. ఎవరు నివసిస్తారు? అందులో నీతి నివసించినంటే అర్థమైంది. కొత్త ఆకాశం కొత్త భూమిలో ఎవరు నివసిస్తారంటే నీతిమంతులే. పాపులకు చోటు లేదు పరలోకము నందు. అంతేనా? పాపులకు చోటే లేదు పరలోకంలో. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది పరలోకంలో ప్రవేశించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి ఆకాశం పోయిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు మరలా సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చదువుకున్నాము? క్రొత్త భూమి కొరకు మనము ఏం చూస్తున్నాం? క్రొత్త ఆకాశం కొరకు ఏం చూస్తున్నాం? మనము కనిపెడుతున్నాం. అలాగనే క్రొత్త భూమి కూడా రాబోతుంది. క్రొత్త భూమి కూడా రాబోతుంది. ఇప్పుడు దాని మీదకి ఏమొస్తుందంటే నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి దిగి వస్తుంది? క్రొత్త భూమి మీదకి. దానిపైన ఏముంది? క్రొత్త ఆకాశం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఎవరి కొరకు సిద్ధపడుతున్నాయి ఇవి? ఎవరి కొరకు సిద్ధపడుతున్నాయి ఇవి? అది పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు. ఆ కిందికి చదువునాను, ఇంకా చదువు, కొన్ని వాక్యాలు చదువు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసులు పిరికివారు అందులో ప్రవేశించారంటే ఎక్కడైనా వాక్యం? 8వ వాక్యం చదవండి. పిరికివారును అవిశ్వాసులను మొత్తం చదవాలి. పిరికివారును అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు, ఈ మనుషులందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశంలో వారు ఉండరు. వీరందరూ ఎక్కడికి పోతారు? వీళ్ళు నరకం. పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, మాంత్రికులు, దొంగలు, నీచమైన అసహ్యమైన పనులు చేసేవారు, వారి కొరకు నూతన ఆకాశం లేదు, వారి కొరకు నూతన భూమి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ఆకాశం ఏం కాబోతుంది నాన్న? రవులు కొని పోబోతున్నాయి. ఇప్పుడు నీకు ఈ ఆకాశం నుంచి ఏం కుమ్మరించబడుతున్నాయి? సమస్తము కుమ్మరించబడుతున్నాయి. హల్లెలూయా. నీకు దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదువు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఆకాశ ద్వారం ఎవరి కొరకు తెరవబడుతుంది? దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ప్రతిష్ఠితార్పణలు ఎవరైతే దేవుని మందిరానికి తీసుకొని వస్తారో వారి కొరకు దేవుడు ఆకాశమును తెరచి
పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏం చేస్తాడు? ఆకాశాన్ని మూసేస్తాడు. దొంగలు శాపగ్రస్తులు అవుతారు, మీరు జాగ్రత్త. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి దేవుడు మనకు సమస్తము ప్రొవైడ్ చేస్తున్నాడు. వర్షం, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం, అన్నీ ఆయన మాట, ఆయన బోధ, ఆయన స్వరం, పరిశుద్ధాత్మ అభిషేకం అన్నీ ఆకాశం నుంచి దేవుడు మనకు కుమ్మరిస్తున్నాడు. కనుక మనం ఎటువైపు చేతులెత్తాలి? చెప్పండి, ఎటువైపు చేతులెత్తాలి? ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలి? మనల్ని మనము పరిశుద్ధంగా దిద్దుకొని, మన బ్రతుకులను మార్చుకొని, మన బ్రతుకులను కట్టుకొని, ఇప్పుడు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు చనిపోయిన తర్వాత నీ కొరకు ఒక నూతన ఆకాశం, నూతన భూమిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణాన్ని నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. నీవు అందులో ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎలాగ బ్రతకాలి? నీతిగా, భయంతో, భక్తితో బ్రతికినట్లయితే నూతన భూమి, నూతన ఆకాశంలో ప్రవేశిస్తావు. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.